డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఆగస్టు 31, 2025 దేవుని నుండి ఒక సూచన. 1 పేతురు 4:4 అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఈనాటి దైవాంశము దూషించుచున్నారు. 1 పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఇట్టి సద్గుణములను కలిగి ఉండుటను బట్టి తట్టుకొనలేని, ఓర్వలేని సమాజమందలి అన్యులు క్రైస్తవులను నేటి దినములలో నిందించుచు, హింసించుచు, దూషించుచు పైశాచిక ఆనందమును పొందుట మనము గమనించుచున్నాము. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు మనల దీవించి క్రైస్తవులమైనందుకు సిగ్గుపడక దేవుని మహిమపరచుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మా దేవుడవైనందుకు నీకు మా వందనములు. మేము స్వస్థ బుద్ధి గల వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండునట్లు నీ కృప మాకు దయచేయము. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలై దూషింపబడినప్పుడు మహిమా స్వరూపి అయిన నీ ఆత్మ మా మీద నిలుపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.